హైదరాబాద్ అమీర్పేటలో ప్రెసిడెంట్ కేర్ జాయ్ హాస్పిటల్లో డ్రగ్స్ కలకలం రేపింది. ఈ ఆసుపత్రిలో ఓ పాత నేరస్తుడు ఆసిఫ్ డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. 2024లో ఆసిఫ్ ను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్లో ముంబై నుంచి MDMA డ్రగ్స్ ను తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తుండగా పట్టుకున్నారు. హైదరాబాద్ అమీర్పేటలో ప్రెసిడెంట్ కేర్ జాయ్ హాస్పిటల్లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఈ ఆసుపత్రిలో ఓ పాత నేరస్తుడు ఆసిఫ్ డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. 2024లో ఆసిఫ్ ను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్లో ముంబై నుంచి MDMA డ్రగ్ ను తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? వర్మ ఇక నగరంలో ఎస్ఆర్ నగరంలోని డ్రగ్స్ కలకలం రేపింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కెఫ్టేరియా మేనేజర్ వద్ద డ్రగ్స్ పట్టుబడింది. అయితే మరికొద్ది రోజుల్లోనే నూతన సంవత్సరం రానుంది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే అయితే మనకు విచ్చలవిడిగా డ్రగ్స్ కొనుగోలు అవ్వచ్చు, లేదంటే అమ్మకాలు కొనసాగుతూ ఉంటాయి. అయితే చాలా సంవత్సరాల నుంచి ఇదే కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు ఎటువంటి పోలీసులు దీనిపై దృష్టి పెట్టినప్పటికీ కూడా ఇంకా అరికట్టలేకపోతున్నారని చెప్పాలి. అయితే తాజాగా కూడా చూసుకుంటే డ్రగ్స్ మూలలపై ఇప్పటికే నార్కోటిక్ బ్యూరోతో పాటు హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోని నగరంలోని ఓ హాస్పిటల్లో డ్రగ్స్ కలకలం రేపింది. ఎస్ఆర్ నగర్ పరిధిలో చూస్తే ప్రైవేట్ హాస్పిటల్లో కెఫ్టేరియా మేనేజర్ వద్ద డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే మేనేజర్ ఆసిఫ్ వద్ద MDMA డ్రగ్స్ పట్టుకున్నారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఉదయం నుంచి ఇంకా కూడా విచారణ కొనసాగుతూ ఉంది. గత కొంతకాలంగా ఆసిఫ్ వ్యక్తిగతంగానే డ్రగ్స్ ను హాస్పిటల్కి తీసుకెళ్లి సేవిస్తున్నట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే MDMA డ్రగ్ ఎవరి ద్వారా ఆసిఫ్ కు సరఫరా అవుతుందనే కోణంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. నూతన సంవత్సరం వేదికలో భాగంగా హైదరాబాద్ లో ప్రతిసారి డ్రగ్స్ వినియోగం భారీగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఎక్కడ కూడా డ్రగ్స్ మాట వినపడదనే ఉద్దేశంతో పోలీసులు నిఘా పెట్టినా కానీ ఇది కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ కూడా ఇంకా కూడా ఇది కొనసాగుతుందనే చెప్పాలి. ఇందులో భాగంగా డ్రగ్స్ తీసుకున్న ఆసిఫ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తిగా విచారిస్తున్నారు. అతడు ఇచ్చే సమాచారంతో మరికొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.